ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇన్షాల్లా మీ అందరు బాగుండాలి దేవుని కృపను బట్టి. ఈరోజు నేను వంట చేయగా చికెన్ మిగిలింది. ఈ చికెన్ పకోడీ చేస్తున్నాను. కొద్దిగా చూడండి. ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లము, కారము, పసుపు, మసాలా పౌడర్, కొంచెం ఉప్పు, అరపెచ్చు నిమ్మకాయ, కార్న్ఫ్లవర్, బేకింగ్ పౌడర్, శనగపిండి పౌడర్ 2 స్పూన్లు. ఇప్పుడు ఇది కలిపేసుకుందాము. చూడండి, ఇలా కలిపేసుకుందాం. చూసారు కదా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, అలాగే నేను కొంచెం వాటర్ కాడ పోసుకుంటున్నాను కొద్దిగానే. ఇప్పుడు దీని కాడ కలిపేసుకుంటాను. చూసారు కదా, ఇది ఇలా కలిపేసుకున్నాను. అలాగే ఇప్పుడు పకోడీ వేస్తాను ఇప్పుడు చికెన్ తోటి. చూసారు కదా, మూకుడు పెట్టుకున్నాను నేను. అలాగే నూనె పూసుకుంటున్నా. చూడండి, నూనె కాడ కాగిపోయింది. నేను పకోడీ వేసుకుంటున్నాను ఇప్పుడు. చూసారు కదా, వేసేసింది. బాగా ఫ్రై అయిద్దాము. చూడండి, కొద్దిగా ఇలా తిప్పుకుంటూ ఉండాలి, బాగా కట్ అవ్వకుండా. ఇప్పుడు దీన్ని ఇట్ట మార్చుకుందాము. చూడండి, చూసారు కదా, బాగా ఫ్రై అయిపోయినాయి. 5 నిమిషాల్లో అయిపోయింది. చూడండి, ఇప్పుడు గిన్నెలో కూడా తీసేసుకుంటున్నాను నేను.